అంటే తీపు, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు, వగైరు, షడ్ రుచులు, షడ్ రసాలు. షడ్ రుచులు అంటే షడ్ రసాలు. ఇంకా దాన్ని ఒకదానికి చేసి పిచ్చి రుచులు అన్నీ కలిపితే పిచ్చి రుచులు కూడా ఉంటాయి కదా. అట్లా ఇప్పుడు దోశ అంటే ఒక పిండితో పోసేదాన్ని దోశ అనుకొని పూర్వీకులు మినప దోశ, ఆ దోశ అనుకునేవారు. ఇప్పుడు చూస్తే బోల్డ్ దోశలు ఉన్నాయి కదా, అన్నీ కలిపేసేసి దాంట్లో రకరకాల దోశలన్నీ అన్ని పిండిలు వేసుకో, అట్లా వేసుకో, ఇట్లా వేసుకో, కూరగాయలు కూడా మిక్సీ చేసి దాంట్లో పడి అన్ని అది ఇట్లా పిచ్చిగా ఏమేమో కలిపి కూడా చేసుకోవచ్చు. అట్లా అలా అన్ని రుచులు చేరి దేంట్లోకి పోతాయి? జిహ్వలో. అంటే సముద్రంలాగా జిహ్వ, సముద్రంలాగా తొక్కు, సముద్రంలాగా గ్రాణేంద్రియము. ఇట్లాగా లయస్థానాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి సర్వేషాం రూపాణం చక్షురేకాయనం, సర్వేషాం శబ్దానాం శ్రోత్రమేకాయనం. కాబట్టి రూపాలన్నీ కలిపి చక్షు ఎందే విలీనమవుతున్నాయి. అన్ని శబ్దాలన్నీ రూపాలు, చాలా రూపాలు ఉన్నాయిగా. ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు, అది ఇది. దాంట్లో కూడా పిచ్చి రూపాలు కూడా ఉన్నాయి కదా. ఒక దాంట్లో పెయింట్లు అమ్మేవాడు అదే కదా చేసేది. ఒక దాంట్లో చేసి గందరగోళం చేసి ఎంత చేసి ఏదో కొత్త రంగులు అట్లా. కాబట్టి ఆ విధంగానే చక్షువులో కలిసిపోతాయి రూపాలన్నీ. అలాగే శబ్దాలు కూడా రకరకాల శబ్దాలు, దాంట్లో పిచ్చి ఆధునికమైన పిచ్చి శబ్దాలు కూడా అవి కూడా దాంట్లో కలుస్తున్నాయి. అవన్నీ కలిపి శ్రోత్రంలో కలిసిపోతాయి. శబ్దానాం శ్రోత్రం ఏకాయనం, సర్వేషాం సంకల్పానాం. అనేక సంకల్పాలు, రకరకాల సంకల్పాలు, పిచ్చి సంకల్పాలు అన్నీ కలిపి మనసులో చేరిపోతాం. మనః ఏకాయనం సర్వసాం విద్యానాం. అన్ని విద్యలు, చాలా విద్యలు, పలు రకాల విద్యలు చూసారా. ఆ విద్యలన్నీ బుద్ధిలో, హృదయంలో చేరుతాయి. ఎందుకంటే విద్యలన్నీ ఎక్కడ స్థానమో బుద్ధి, హృదయమే స్థానం. సర్వాసాం విద్యానాం హృదయం ఏకాయనం. ఎందుకని ఆ మతితోనే కదా చదివేది, బుద్ధితోనే కదా చదివేది అని. హృదయం ఏకాయనం సర్వేషాం కర్మణాం హస్తో ఏకాయనం. అన్ని కర్మలు ఈ చేత్తో చేయాలి. కాబట్టి చేతుల్లోకి ఒకటిగా చేరిపోతుంది. చేతుల్లో లయమవుతాయి కర్మలన్నీ. ప్రతిదీ కూడా ఎనీ కర్మ దేంతో చేస్తాం? చేతులతోనే. అందుకని చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అలాగే గమనాగమనాలు, గమనము, నడక అవన్నీ దేంట్లోకి చేరుతాయి? కాళ్ళల్లోకి చేరుతాయి. అది కూడా చెప్పేసారు లైవ్. ఈ విధంగా సర్వేషాం కర్మణాం హస్తౌ ఏకాయనం, సర్వేషాం ఆనందానాం ఉపస్థః ఏకాయనం. ఇవన్నీ ఆనంద విశేషాలు. ఏవేవి ఆనందాలు ఉంటాయో ఆనంద ఉపస్థేంద్రియంలోకి చేరిపోతుంట. ఉపస్థ ఇంద్రియంలోకి చేరిపోతుంది. ఉపస్థేంద్రియం అంటే గుహ్యస్థానం. సర్వేషాం విసర్గాణం పాయుహ్యకాయనం. ఆ విధంగానే విసర్గలను ఉత్సృజనం, త్యజించేవన్నీ, విసర్జన చేసేవన్నీ కూడా ఆ యొక్క గుదస్థానంలో చేరిపోతాయి. గుహ్యస్థానం, గుదస్థానం దాంట్లో చేరిపోతాయి. సర్వేషాం అధ్వనాం నడత, అది ఇక్కడ పెట్టాడు. ఎందుకని అది ఇట్లా పెట్టాడు అనమాట. కిందకి పురుష ఆకారాన్ని తయారు చేసి ఇట్లా కిందకి దించుకుంటూ వస్తున్నాడు. సర్వేషాం అధ్వనాం. రకరకాల నడతలు ఉంటాయి, చాలా నడతలు ఉంటాయి. డ్యాన్స్లో కూడా ఉంటాయి, స్టెప్లు నడిచే దాంట్లో ఉంటాయి, పరిగెత్తే దాంట్లో ఉంటాయి. దాంట్లో వంకర టెంకలు కూడా నడవమంటారు. డయాబెటిక్ వాళ్ళైతే 8 టైప్లో అంటారు. 8 లాగా ఇట్లా వేసుకో, 8 లాగా ఇట్లా వంకర టెంకలుగా నడు అని చెప్తుంటారు. ఇట్లా రకరకాల నడతలన్నీ, స్టెప్స్ అన్నీ పాదంలో చేరిపోతాయి. సర్వేషాం వేదానాం వాకేకాయనం. వేదములన్నీ వాక్కులోకి చేరిపోతాయి. ఎందుకని వాక్కుతోనే అది వ్యక్తమయ్యేది.
వాక్ లేకపోతే వేదములో వ్యక్తంగానే కాదు. వాక్ ఎందే ఒక్కటైపోతాయి అని చెప్పేసి. అది ఎలాగంటే చెప్తున్నా, జలములన్నీ సముద్రము ఎలాగైతే ఒక గమ్యస్థానము విలీనమయ్యే స్థానము, అదే విధముగా స్పర్శలన్నిటికీ చర్మము ఒక గమ్యస్థానము, అదే విధంగా గంధములన్నీ రెండు ముక్కుపొడలో ఏకైక గమ్యస్థానము, ఇదే విధంగా రుచులన్నిటికీ జిహ్వ ఏకైక గమ్యస్థానము, ఇదే తీరము రూపములన్నింటికి చూపు ఏకైక గమ్యస్థానము, ఇదే విధముగా శబ్దములన్నింటికి చెవి ఏకైక గమ్యస్థానము, ఇదే విధముగా సంకల్పములన్నీ మనస్సులకు ఏకైక గమ్యస్థానం, మనస్సు ఏకైక గమ్యస్థానము, ఇదే విధముగా విద్యలన్నిటికీ హృదయము ఏకైక గమ్యస్థానము, ఇదే విధముగా కర్మలన్నింటికి రెండు చేతులు ఏకైక గమ్యస్థానము, అదే విధముగా ఆనందములన్నింటికి జననేంద్రియము ఏకైక గమ్యస్థానము, ఇదే విధముగా విసర్జములన్నింటికి విసర్జనేంద్రియము ఏకైక గమ్యస్థానము, ఇదే విధముగా మార్గములన్నింటికి రెండు పాదములు ఏకైక గమ్యస్థానములు, ఇదే విధముగా వేదములన్నింటికి వాగేంద్రియము ఏకైక గమ్యస్థానము. లయస్థానాన్ని గురించి చెప్తున్నాను. లయము ఇప్పుడు విశ్వరూపమైన లయం అంతా వచ్చేసింది కదా. విశ్వరూపం అంతా దీంట్లో ఆది భౌతికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది దీంట్లో. సహ ఇది దృష్టాంతః యథా ఏన ప్రకారేణ సర్వసాం నదీనాం, సహ అది అనగా దృష్టాంతము ఏ విధముగానైతే నదులు, నూతులు, చెరువులు, దిగుడు బావులు మొదలగు వాటి ఎందుండే జలములన్నింటికి జలము ఏకాయనమో, అన్ని జలములు అవన్నిటికీ ఏకాయన స్థానం సముద్రం. సముద్రము ఏకాయనము, ఏకాయనం అనగా ఒకే గమ్యము, ఒకే లక్ష్యం, ఒకే స్థానం, ఒకే ఒక విలీనమయ్యే స్థానం అనగా దానిలో అన్ని అభేదమును పొందునని అర్థము. లయం అనగానే అభేదం. ఈ దృష్టాంతమిటిలో నేను దేవుడి దగ్గర పోతాను అంటే అర్థం ఏంటి? లయస్థానమే. దేవుడి దగ్గర పోతానంటే లయస్థానం పోతాం. గుళ్ళో ఉండే దేవుడి దగ్గర పోతానన్నా కూడా లయస్థానమే. అర్థమైందా? లయ రోజు గుళ్ళో పోయి దేవుడిని చూస్తున్నాం అనుకోండి, చివరికి మనం పోయేది కూడా అక్కడే అని అర్థం. ప్రాణం వదిలేదు. అట్లా ఇప్పుడు నుంచి రోజు ఏం చేస్తున్నావు? కనెక్షన్ పెట్టుకుంటున్నావు. నీ దగ్గరికి వస్తాను. ఈ దృష్టాంతమిటను అదే విధముగా మెత్తన, గరుకు, గట్టిగానున్న జారుడు మొదలైన స్పర్శలన్నిటికీ త్వగింద్రియము ఏకైక ప్రళయస్థానం. నీ స్పర్శలన్నీ వాయువు యొక్క స్వరూపములే అనగా విశేషములే. అచట త్వక అనగా చర్మము అనే ఇంద్రియములకు విషయమైన సాధారణ స్పర్శ అని అర్థం. విశిష్టములకు స్పర్శలు ఆ స్పర్శ సామాన్యమునందు. ఒక స్పర్శ అనేది సామాన్యము, విశేష స్పర్శలు అంటే వేరువేరుగా ఉంటాయి. విశేషాలు దాంట్లో కలిసిపోతాయి, స్పర్శ సామాన్యంలో కలుస్తాయి. నీళ్లు సముద్రమును వలె ప్రవేశించును, అట్లా ఇక్కడ కూడా ఆ స్పర్శ సామాన్యము కంటే భిన్నముగా విశిష్టముకు స్పర్శలకు ఉనికి లేదో. సామాన్య స్పర్శలో వెళ్ళిపోతాయి అన్ని. ఎందుకంటే అవి ఆ స్పర్శ సామాన్యం యొక్క భిన్నములకు ఆకారములు మాత్రమే. అదే విధముగా తోకని నిర్దేశించబడే ఆ స్పర్శ సామాన్యము కూడా సంకల్పాత్మక మనసునందు విశిష్టములకు స్పర్శలు చర్మేంద్రియమునకు విషయముకు స్పర్శ సామాన్యమునందు ప్రవేశించును. ఇప్పుడు ఏదైనా సూర్యుడు ఉంటాడు, సూర్యుడుని భావన చేయాలి, ఉపాసన చేయాలి అన్నప్పుడు మనం సూర్యుని యొక్క దేవాలయం ఒకటి కట్టకూడదు, అక్కడ సౌరయాగం కూడా చేయకూడదు. ఎందుకంటే సూర్యుడిని భావన చేయాలి. సూర్యుడిని భావన చేయడము అంటే అక్కడేం వేదం ఉండదు కదా. సూర్యుడు ముఖంలో వేదంలో ఉంటుంది సూర్యుడు గురించి ఇన్ఫర్మేషన్స్ అది. అది చదువుకొని అది అర్థం చెప్పించుకొని దాని భావనలో మా మెదడులో ఎక్కించుకుంటే అప్పుడు సౌరయాగం అయిపోతుంది. ఏమైపోతే విశేషంగా సౌర మండలాన్ని గురించి, సౌరశక్తి గురించి, సౌర వ్యాపకాన్ని గురించి చెప్తారన్నమాట. అది ప్రజాపతి హోమమును, లేకపోతే ఇంకేదైనా ఉపాసనను, హిరణ్య గర్భుడు ఉపాసనను,
ప్రజాపతి ఉపాసనను అంతా దాంట్లోకే వచ్చేస్తారు. అంతేగాని సూర్యుడు డైరెక్ట్గా ఉండే సూర్యుడిని వదిలేసి ఇట్లాంటి పనులు చేయకూడదు. అట్లా ఇంకదా అట్లా బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే విధముగా తోకాన్ని నిర్దేశించబడే ఆ స్పర్శ సామాన్యము కూడా సంకల్పాత్మకమైనటువంటి మనసు నందు విశిష్టములు స్పర్శలు కర్మేంద్రియములకు విషయము స్పర్శ సామాన్యము నందువలే ప్రవేశించను. మనస్సు అనగా మననేంద్రియములకు విషయమైన మననీయ సామాన్యము. మనసు అంటేనే ఎప్పుడు మననం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ సంకల్పాలైనా దేంట్లోకి చేరుతాయి, దానిలోకి చేరుతాయి. దేంట్లో పుట్టాయి, దానిలోకి చేరుతాయి. దానికంటే భిన్నముగా స్పర్శ విశేషములు లేవు. ఇదే విధముగా మనో విషయము మననీయము కూడా బుద్ధికి విషయము వ్యక్త సామాన్యమునందు ప్రవేశించును. ఎందుకంటే మననీయ సామాన్యము బుద్ధి విషయము వ్యక్త జ్ఞాన సామాన్యం కంటే భిన్నముగా లేదు. మనసు మన సంకల్పాలు బుద్ధిశక్తి బుద్ధి యొక్క ఉనికిని వదిలిపెట్టి లేదు దాంట్లో చేస్తాయి. అంటే నీళ్లు సముద్రం నందువలే అన్నిటికీ నీళ్లు సముద్రాన్ని జారాలి. సముద్రం నుంచే లేచింది కాబట్టి మేఘరూపంగా. మనో విషయం విజ్ఞాన సామాన్యమైన చైతన్య జ్ఞాన మగు పరబ్రహ్మ ఎందు విలీనముగును. చూసారు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది అండర్లైన్ చేసుకోవాల్సి ఇంత ఉంటుంది సంగతి. అర్థమైందా? అట్లా కాబట్టి ఈ ప్రకారంగా తెలుసుకోవాల్సి ఉన్నది అని చెప్పేసి ఇట్లా తెలుసుకోవాలి. ఎవరైనా ఇలాగే తెలుసుకోవాలి, ఇంకొక రకంగా కానే కాదు. ఈ విధముగా శబ్దము రూపము మొదలగు విషయములు వాటిని గ్రహించే ఇంద్రియములతో పాటుగా ప్రజ్ఞాన ఘనముకు బ్రహ్మయందు విలీనముగాగా చూసారా, శబ్ద స్పర్శ రూప రస గంధములు అన్నీ కూడా పంచజ్ఞానేంద్రియముల్లో చేరగా, నదీ నదములన్నీ సముద్రం ఎందు చేరగా, విశేషములన్నీ సామాన్యంలో జరగా, విశేషములన్నీ సామాన్యంలో జరగా, సామాన్యం అంతా కలిపి వివిధ రకాల సామాన్యంతో ఉండేటువంటి ఇంద్రియములన్నీ కలిపి దేంట్లో చేరి ప్రజ్ఞాన ఘనము ఎందు చేరగా. అట్లా అనమాట. ఈ విధముగా శబ్దము రూపము మొదలగు విషయములు వాటిని గ్రహించే ఇంద్రియములతో పాటుగా చూసారా, ఇంద్రియాలతో సహా ప్రజ్ఞాన ఘనముకు బ్రహ్మయందు విలీనముగా అప్పుడు ఉపాధి ఇంద్రియములు లేని. ఇప్పుడు ఇంద్రియాల ప్రజ్ఞాన ఘనమే మిగిలింది. ఏంగా మిగిలింది? అది మనం అనుభవిస్తున్నామా లేదా చెప్పాలి. దాన్ని ఆ ప్రజ్ఞాన ఘనాన్ని మనం అనుభవించే ఉన్నామా లేదా? ఎక్కడ? సుషుప్తి. అది చూసారా, ఒక లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సుషుప్తి నాకు ఎరుక. సుషుప్తి అనుభవం నీకు ఉందా అంటే ఏమంటారా? లేదు అంటారుగా, ఉంది అంటారు. సుషుప్తి అనుభవం ఉంది అంటే సుషుప్తి అనుభవ స్వరూపుడు ఇప్పుడు ఉన్నాడా లేడా? ఉన్నాడుగా. అంటే విశ్వడు లేనట్టే. విశ్వడు ఎవరు లేనట్టు మైనస్ అయిపోయాడు. చూడు, ఆ అనుభవం చెప్పేటప్పుడు వాడు మైనస్ అయ్యాడు. ఆ అనుభవం చెప్పకపోతే వీడు ఉంటాడు. మీ స్వప్నానుభవం చెప్పండి అంటే మీరేమంటారా? స్వప్నానుభవం నీకుందా అంటే ఏమంటారా? అంటే దేర్ఫోర్ స్వప్న ద్రష్ట కదా మీరు. స్వప్న ద్రష్ట ఉన్నాడని స్వప్న ద్రష్ట అనుభవం నాకు ఉంది అంటారు కదా మీరు. అప్పుడు మీరెవరు? స్వప్నానికే సాక్షి. స్వప్నానికే అంటే స్వప్నంలో ఉండే సంసారి వాడు లేడుగా. అహంప్రతీయుడు ఉన్నాడా? స్వప్నం ఎందుండే అహంప్రతీయుడు లేడు. స్వప్న ద్రష్ట ఉన్నాడు, స్వప్న సాక్షి ఉన్నాడు. అది మీరు అనేటప్పుడు విశ్వడు ఏమైపోయాడు? ఎదిరిపోయాడు. అది చెప్పారా మీ మైనస్ అయిపోతుంది. సుషుప్తి అనుభవం చెప్పినారా చూసారు, ఇప్పుడుండే అహంప్రత్యయం మైనస్ అయిపోతుంది. అర్థమైందా? ఆ అనుభవం కరెక్టే, ఆ నిశ్చయమే, నశించేది కాదు అన్నారంటే ఇప్పుడు విశ్వడు మైనస్. ఇప్పుడు డైరెక్ట్ సాక్షి. ఎందుకని? ఆ అనుభవం మీరు చెప్పలేరు కదా.
అనుభవం చెప్పలేరు. బాల్యాది విషయంలో కూడా అంతే. మీరు బాల్య విషయంలో మీకు జ్ఞానం ఉందా లేదా? మరి బాలుడు ఉన్నాడా? బాల బుద్ధి ఉందా? బాలేంద్రియాలు ఉన్నాయా? అంటే ఆ జ్ఞానం ఉన్నదంటే ఆ జ్ఞానం ఎవరు? సాక్షే. ఇక్కడ కూడా సాక్షిగా ఉంది, మైనస్ అయిపోయింది అన్ని. మీ అంతఃకరణం ఎలా ఉంది అని మీకు చెప్తే ఏమంటారు? మీరా మీ అంతఃకరణలో ఉండే బుద్ధి అహం ప్రత్యయం ఇట్లా ఉంది అంటే మీరు చెప్తారు కదా. అప్పుడు ఎవరు మైనస్ అయిపోయారా? దాని గురించి చెప్పారంటే అది మైనస్ అయిపోయింది అని అర్థం. చెప్పినాడు మిగిలాడు అని అర్థం. చెప్పినాడు మిగిలాడు, సాక్షిగా మిగిలాడు అని. అట్లా ఇది లాజిక్స్ అనమాట, అనుభవం లాజిక్స్ అని చెప్పగా చాలా మందికి ఇది అర్థం కాదు. ఇప్పుడు చెప్పగానే అర్థమైపోతుంది. అట్లా అది ఇప్పుడు చెప్తున్నారు చూడండి. కాబట్టి అప్పుడు ఉపాధి ఇంద్రియాదులు లేని కారణముగా బ్రహ్మ ఉప్పు స్ఫటికము వలె ఏకరసముకు చైతన్య ఘనమై నిలిచి ఉండును. బ్రహ్మము నిరుపాధికమై నిలిచి ఉండును. ఇప్పుడు ఈ అనుభవాన్ని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. చూసారా, ఉప్పు స్ఫటికము వలె ఏకరసముకు, ఉప్పు అది ఏకరసము, స్ఫటికము ఏకరసము. ఇప్పుడు మన అనుభవము ఏకరసమే, మన అనుభవం కూడా ఏకరసం. మీకు ఈ జ్ఞాన విచారం చేయలేదు అన్నారు అనుకోండి, అనేక రకాలుగా అనిపిస్తారు. నాకు సుఖం ఉందండి, దుఃఖం ఉందండి, సుఖ దుఃఖాలతో ఉన్నవాడినండి, 2 ఋషులు చెప్పినారు. అదే మీరు ద్రష్టం చెప్పారనుకోండి, ఏకరసం, నేను ద్రష్టగానే ఉన్నానండి సుఖ దుఃఖాలకి అని చెప్పేస్తారు. నిమిషాల మీద అది చూసారా. ద్రష్ట విషయం చెప్పగానే ఏకరసం, అంతఃకరణ విషయాలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనేక రసాలు. సుఖ దుఃఖాలు అన్నీ ఉన్నాయండి, బాధలు రకరకాల. కూతురు బాధ ఉంది, కొడుకు బాధ ఉంది, అల్లుడు బాధ ఉంది, అత్త బాధ ఉంది, అది బాధ ఉంది, ఇది బాధ ఉంది అని చెప్తుంటారు కదా. ఇది అంతఃకరణ ధర్మంలాగా అట్లాగా కిందకి పైకి తిప్పుతూ ఉంటారు. సాక్షిని గురించి అడిగిన, ద్రష్టం గురించి అడగగానే బుద్ధికి సాక్షిని గురించి తక్కువ చెప్పేస్తారుగా. అప్పుడు మీరు సాక్షిగానే ఉన్నారనమాట. ఏంగా ఉన్నారు? సాక్షిగా ఉన్నారు. ఇట్లా ఉప్పు ఏకరసము, స్ఫటికము ఏకరసము, అలాగే సాక్షి కూడా ఏకరసము అని అట్లా. ఇప్పుడు అంతఃకరణం ఉంటుంది, అంతఃకరణ విశేష ధర్మాలు ఉంటుంది, అది ఏకరసం కాదు. ప్రజ్ఞానము దాంట్లో ఏకరసం. బ్రహ్మ ఉప్పు స్ఫటికము వలె ఏకరసము చైతన్యమైన నిలిచి ఉండును. ఆ బ్రహ్మ అనంతము, అనంతమయ్యేదే, నశించేది కాదు. కాల పరిచ్ఛేదము లేనిది, కాలధర్మాదులకి చెందింది కాదు. అపారము, దేశ పరిచ్ఛేదం కూడా దానికి లేదు. ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఉంటుంది అనేది. అఖండము, పదార్థ పరిచ్ఛేదము లేనిది, అఖండం. ఏ విషయాలు కూడా దాన్ని వేరు చేయలేదు. కావున బ్రహ్మాత్మయే ఏకము, సర్వాధిష్టానము, రెండవది లేనిది అని తెలియవలెను. బ్రహ్మాధిష్టానం అంటే బ్రహ్మమే నా స్వరూపము, బ్రహ్మమే నాకు ఉనికి, నా ఉనికి అని చెప్పేదే ఇక్కడ నిశ్చయం చేసుకోవాల్సిన విషయము అని తెలియవలెను. తథా సర్వేషాం, అది ఆ విధంగా అన్ని గంధాలు చెప్తున్నారు. గంధములన్నీ సూక్ష్మ, పృథివీ యొక్క విశేషము వికారములే. గంధములన్నీ సూక్ష్మము. ఇప్పుడు గంధం ఉంటుంది కదా, ఆ గంధంలో ఉండే ఆ యొక్క పృథివీ జన్యం అంటారు. పృథివీ జన్యం, పృథివీలో నుంచి లేచేది సూక్ష్మం అనమాట. అందుకని మన ముక్కుపుటల దగ్గరికి వస్తుంది గాలితో కలిసి, లేకపోతే అలా రాదు. అది దాంట్లో పంచభూతాలు మిళితమై ఉంటుంది. సూక్ష్మాంశములు, పంచభూత సూక్ష్మాంశములన్నీ ఆ డస్ట్లో, ఆ యొక్క వాయురూపమైన డస్ట్లో ఉంటుంది. ఇది పుప్పొడిలాగా. గంధములన్నీ సూక్ష్మ పృథివీ యొక్క విశేషము వికారములే అయ్యున్నవి. నాసికే 2 ముఖపుటములు అనగా విశిష్ట గంధములన్నింటికి. విశిష్టం అంటే నానా రకాలుగా ఉన్నాయి. సాధారణమైన గంధ సామాన్యము అంతా వాసనే. సామాన్యం ఏకాయనము,
అదే విధముగా గంధాలన్నీ ముక్కులో చేరతాయి. ముక్కు సామాన్యమైన గంధతత్వం కలిగి ఉంటుంది. అదే విధముగా తేజస్సు యొక్క వికారములన్నీ రూపములన్నింటికి కన్ను, అనేక తేజస్సు మెరిసిపోయేవి, కనిపించేవి, రూపవంతములైన తేజస్సులు కంటికి విషయమైపోతాయి. కన్నుకు విషయమైన సర్వరూపములు సాధారణమైన చూపు ఏకాయనమవుతుంది, సముద్రంలో నీళ్లు చేరినట్టు. అదే విధముగా పూర్వమునందు వలనే శబ్దములకు చెవి యొక్క సాధారణ విషయముకు వినికిడి ఏకాయనము. శబ్దాలన్నీ చెవిలో చేరుతుంది, సముద్రంలో చేరుతుంది నదులు. అదే విధముగా చెవి, వినికిడి, కన్ను, చూపు మొదలైన సాధారణ విషయములకు మనసు యొక్క సాధారణము. ఇప్పుడు కింద ఒక ఇంద్రియ విషయం చెప్పగానే ఆ విషయం అంతా ఇంద్రియంలో చేరగానే ఆ ఇంద్రియ విషయాలు రెండు కూడా పై ఇంద్రియంలోకి చేరిపోతాయి. ఆ రెండు ఇంద్రియ విషయాలన్నీ కలిపి మనసులోకి చేరిపోతాయి. ఇప్పుడు మనసు దగ్గరకు రాగానే కిందవన్నీ వచ్చేయాలి. కిందవన్నీ మనసు నుంచే కదా గంధ సంకల్పము, స్పర్శ సంకల్పము, రూప సంకల్పము, శబ్ద సంకల్పము, రుచి సంకల్పము అన్నీ దాంట్లో మనసులో చేరుతాయి. అట్టి మనసు ఏ రకంగా బుద్ధి నిశ్చయం వల్ల ఉన్నదో దానిలో చేరుతాయి. కాబట్టి అదే విధముగా చెవి, వినికిడి, కన్ను, చూపు మొదలైన సాధారణ విషయములకు మనసు యొక్క సాధారణ విషయము సంకల్పమునందు మనసు యొక్క విషయ సామాన్యముకు సంకల్పమునకు కూడా బుద్ధి యొక్క విషయ సామాన్యముకు నిర్విశేష విజ్ఞానం మాత్రముందు లయమగును. అందుకనే శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలన్నీ మనసులోకి చేరినాయి. వాటి సంకల్పాలు, విశేషాలు అన్నీ కలిపి చివరికి ఆ మనసు అనేక సంకల్పాలతో కూడుకొని ఉన్నది. అటు మనసు బుద్ధి సామాన్యమైన విజ్ఞానం ఎక్కువ ఉంటుంది దేంట్లో, బుద్ధిలో. దానిలో చేరిపోతుంది. ఎవరికి విజ్ఞానం ఎక్కువ ఉంటుందో వాళ్ళు అజమాయిషీ చేస్తుంటారు. తక్కువ విజ్ఞానం వాడు ఏం చేస్తే తలొప్పుతుంటాడు. తక్కువ విజ్ఞానవంతుడు ఏం చేస్తుంటాడు, తలొప్పుతుంటాడు. ఎక్కువ విజ్ఞానం ఉండేవాడు ఏం చేస్తాడు, తల ఊపిస్తుంటాడు కదా. అప్పుడు బుద్ధి పెద్ద తలకాయ కదా అది, మనసు చిన్న తలకాయ కదా అది. ఎవరికి చిక్కుతారు, మనసు బుద్ధికి చిక్కుతుంది, పెద్ద తలకాయకి. అది ఆడిస్తుంటుంది, ఆడుతుంది. చూసారా? అందువల్ల మనసు సంచలంగా ఉంది అంటే దేన్ని పట్టుకోవాలి మనము, బుద్ధిని పట్టుకోవాలి. దాని చంచలం ఆగుతుంది, అది వివేకం చేస్తుంది, నిశ్చయం చేస్తుంది. కాబట్టి బుద్ధి యొక్క విషయ సామాన్యముకు నిర్విశేష విజ్ఞానం మాత్రమునందు. నిర్విశేష విజ్ఞానం అంటే విశేషాలు ఉండవు, దాంట్లో విజ్ఞానం ఒకటే ఉంటుంది. మనసులో విశేషాలన్నీ సంకల్పాలు చేస్తాయి. ఈ విధముగా సర్వము విజ్ఞానం మాత్రమే దేశకాలములకు అతీతమైన చైతన్య ఘనమునందు విలీనముగును. అన్ని కలిపి చైతన్య ఘనంలోకి చేరిపోతాయి. అదేవిధంగా కర్మేంద్రియములకు విషయములైన పలుకుట, పట్టుకొనుట, నడుచుట, విసర్జనము మరియు ఆనందముల విశేషములు. ఆనందముల విశేషములు ఆయా విశిష్ట క్రియల వల్ల ఆనంద విశేషాలు వస్తుంటాయి. ఆయా సర్వసాధారణ క్రియలందు మాత్రమే విలీనమైన. ఉదాహరణకు పుస్తకమును పట్టుకొనుట అనే క్రియ, పట్టుకొనుట అనే క్రియా సామాన్యమునందు విలీనముగును. పుస్తకాలను పట్టుకోండి, అవన్నీ కలిపి ఆ క్రియలు, విశేష క్రియలని సామాన్యమైన క్రియలోకి చేరిపోతాయి. సముద్రమునందు ఆయా విశిష్ట నదులు జలముల వలె విడివిడిగా గుర్తించుటకు వీలు కాకుండాను. అనేక నదులు సముద్రములో విడివిడిగా కనిపించకుండా ఒక్కటైపోతుంది. పేర్లు పోయినాయి, రూపాలు పోయినాయి. పేర్లు పోయినాయి, విశేషాలు పోయినాయి, సామాన్యం మిగిలింది. ఆయా క్రియా సామాన్యములు కూడా ప్రాణము మాత్రమే. ఆ క్రియలన్నీ కూడా ప్రాణమే, ఆ ప్రాణంలో విలీనమైపోతుంది. కర్మంతా కలిపి ప్రాణము, చూసారా, దానిలో కలిసిపోతుంది. ప్రాణము కూడా చైతన్యం యొక్క అభివ్యక్తి మాత్రమే. ప్రాణం కూడా చైతన్యం చేతనే అభివ్యక్తి అవుతుంది, దానిలో కలిసిపోతుంది. అందుకనే చనిపోయేటప్పుడు ముందుగా వాక్ ఆగిపోద్ది. ఎవరైనా మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనేవాళ్ళు మాట్లాడకుండా అయిపోతారు. మాట్లాడకుండా అంటారు. అనేది కూడా ఆగిపోయి అలా కట్టుతో చూస్తుంటారు. చివరికి కూడా అది పడిపోయి, చూసారా, తేజస్సులో కలిసి, తేజస్సు ప్రాణంలో కలిసి, ప్రాణము ఆత్మ ఏంది విలీనం అంతే.
చనిపోయింది అంటారు. విలీనమైందా చనిపోయిందా? ఒక్కటైంది అనమాట, లైవ్ అయింది, ఒక్కటైపోయింది. దాని అట్లా అంటారు అనమాట. నాశనం కాదు అక్కడ, ఒక్కటిగా అయిపోయింది అనమాట. ఏ వస్తువైనా కబోర్డ్లో పెడితే నాశనం అనరు, దాన్ని లోపల ఉంది అంటారు. ప్రాణం కూడా చైతన్యం యొక్క అభివ్యక్తి మాత్రమే. ఏది ప్రాణము అది నిశ్చయముగా ప్రజ్ఞ. చైతన్యం యొక్క అభివ్యక్తి ఏది ప్రజ్ఞయో అది ఏ ప్రాణము అని కౌశిక శాఖాధ్యేయులు పఠించుచున్నవి. కౌశిక బ్రాహ్మణంలో శాఖలన్నీ చెబుతున్నాయంట అట్ట. దాంట్లో ప్రాణోపాసనలు ఎక్కువ ఉన్నాయి. పూర్వపక్షం నన్ను సర్వత్రా అంటున్నాడు. అన్ని వాక్యములు యందు విషయము శబ్దము మొదలైనవి విషయములు విలీనము ఒకటి ఏ చెప్పబడింది కానీ ఇంద్రియం యొక్క లయం అయితే చెప్పబడలేదు. అట్లా చెప్పుడు ఎందులో అభిప్రాయం ఏమి? విషయాల్ని మీరు ఇంద్రియాల్లో కలిసిపోయింది అంటున్నారు, ఇంద్రియాలు లయం చెప్పలేదండి. విషయాల్ని ఇంద్రియాలు వదిలిపెట్టవు, ఇంద్రియాలు విషయాన్ని వదిలిపెట్టి ఉండనే ఆటోమేటిక్గా మనసు అని చెప్పినప్పుడు దాంట్లో మొత్తం చేరిపోయినాయి. విషయము చేరింది, విశేషము చేరింది, సామాన్యమైన ఇంద్రియము చేరిపోయింది, అవన్నీ కలిపి మనసులో చేరిపోయింది, మొత్తం వచ్చేసి సిద్ధాంతం. అబాడం అవును, సందేహం బాగానే ఉన్నది, కానీ ఇంద్రియము విషయంతో సమానమైన జాతికి చెందినదే. సమాన జాతి పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచభూతాల జ్ఞానేంద్రియాలు, పంచ విషయాల జ్ఞానేంద్రియాలు, అంతే కదా. కాబట్టి పంచ ఇంద్రియాలు పంచ విషయాలు ఈక్వల్ టు ఒకటి. పంచభూతాలు దేహంలో ఉంది. పంచభూత అంటే పంచకోశ శరీరంలో ఉంది. పంచకోశ శరీరము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ విషయాలు, పంచభూతాలు టోటల్ ఏమైనా ఏకజాతి కదా. విడివిడిగా ఎలాగే ఏకజాతి. సమానమైన జాతికి చెందినదే కానీ భిన్నమైన జాతికి చెందినది కాదు. శృతి అభిప్రాయము సరా, శృతి అభిప్రాయం ఇదే. అది బాగుంది విషయమే. ఇప్పుడు ప్రతి రాజకీయ సమానమైనటువంటి జాత, సమానమైన భావాలు ఉంటాయా, వేరే వేరే భావాలు ఉంటాయా? సమానమైన భావాలే ఉంటాయి. ఎవడో ఒక్కడు ఉంటాడు ఎక్కడో, వాడు ఎంతో కాలం ఉండలేడు, ఎంతో కాలం ఉండలేడు. వాడు మిగలాల్సిందే, ప్రజలు కూడా వాడిని వదిలేస్తారు చివరి. ఎందుకంటే ప్రజలు కూడా అలా తయారైపోయినారు. ఎవరితో పాటు? నాయకులతో పాటు తయారైపోయినారు ఆల్రెడీ. అందుకని వీళ్ళతో చేరితే మనం ఎందుకురా బాబు అని ఎవరైనా విశేషంగా ఉండాలి అనుకుంటారు కదా, సామాన్యంగా ఉండాలని మాత్రం అనుకోరు. సామాన్యం అంటే ఒక్కటి, విశేషం అంటే అనేకం. అట్లా విభిన్నమైన జాతికి చెందినది కాదని శృతి అభిప్రాయము. విషయమే శబ్దాది తనను గ్రహించే మరి యొక్క ఆకారమును పొంది ఇంద్రియమైనది. సరే, విషయమే అంటే శబ్దాది విషయము తనను గ్రహించే మరి యొక్క ఆకారమును పొంది అదేమైంది? ఇంద్రియం అయిపోయింది, ఇంద్రియంగా పరిణమింపబడింది. అది ఎలాగంటే దీపం అనగా ఒకనొక రూపం యొక్క సంస్థానము, ఆకారము. అట్టి దీపము రూపములన్నింటిని ప్రకాశింపజేసే సాధనము కూడా కూర్చున్నది. అన్ని రూపాలు ప్రకాశిస్తుంది అది. ఎవరా? దీపం. మరి కొండని, చెట్టుని అన్ని చూపిస్తుంది దీపం, లైటు, ఫ్యాను అన్ని చూపిస్తుంది. అలా ఇంద్రియం కూడా అంతే. అటు దీపము రూపములన్నింటి ప్రకాశింపజేసే సాధనం కూడా అవుతున్నది. ఇదే విధముగా వేరు విషయములే దీపములే మరి యొక్క ఆకారమును పొంది తమ విశిష్టము ఆకారమును ప్రకాశింపజేసే గ్రహించే విషయములు ఇంద్రియములవుచున్నవి. కావున చూసారా,